హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఒక భారీ విజయం గత ఓటమిని మరిపించేలా, సెమీస్కు బాటలు వేసేలా. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, నా టాలెంట్ ఏంటో నిరూపించుకుంటా. ఈ డైలాగు మనకు బాగా సుపరిచితమే. తెలుగు సినిమాలో ఒక హీరోయిన్ నోట వచ్చిన మాటలు. ఇప్పుడెందుకు ఇలాంటి డైలాగులు అంటారేమో. టీమిండియా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టీ20 ప్రపంచ కప్ లీగ్ స్టేజ్లో అజేయంగా సూపర్ 8కు చేరుకున్న భారత్కు దక్షిణాఫ్రికా రూపంలో తొలి షాక్ తగిలింది. సెమీస్ అవకాశాల వైపు తీవ్ర ప్రభావం పడింది. మరి ఆ ఓటమిని మరిపించి సెమీస్ రేసులో మేమున్నామని మిగతా జట్లకు హెచ్చరికలు పంపాల్సిన టైం వచ్చింది. దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ప్లేయర్లు, మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. బాధ్యతగా ఆడలేదు, వ్యూహాలు బాగలేవు, పలానా ప్లేయర్ లారించడం లేదు, లౌక్యం ప్రదర్శించడం లేదు అని తెగ విమర్శలు వచ్చాయి. అవును, నిజమే, మన ప్లేయర్లు ఆ మ్యాచ్లో సరిగా ఆడలేదు. అలాగని వారి సత్తాను మరి తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. జట్టులోని టాప్ 7 ఆటగాళ్లు ఒక్కసారి కుదురుకుంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తారో గతంలో ఎన్నోసార్లు చూశాం. ఇప్పుడు కావాల్సింది ఆ విరుచిత ఇన్నింగ్సే. టీ20 ప్రపంచ కప్ ముందు వరకు అభిషేక్ శర్మ పైన అందరి కళ్ళు ఈ డేంజర్ బ్యాటర్ నుంచి ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ వస్తాయనేదే చాలామంది అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ తాను ఆడిన తొలి మ్యాచ్లో డకౌట్లు అయి నిరాశపరిచాడు. ఇక 4వ మ్యాచ్లో పరుగుల ఖాతా తెరిచాడని సంబరపడేలాగా 15 రన్స్కే పెవిలియన్ బాట పట్టాడు. ప్రతి బంతిని భారీ షాట్ కొడదామంటే అన్ని సందర్భాల్లోనూ కుదరదని పని కాస్త ఓర్పు ప్రదర్శించాలి. పవర్ ప్లేలో అధిక ఆరంభం ఇద్దామని భావించిన ఒక్కసారి కుదరదు. క్రీజులో నిలదొక్కుంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టడం ఖాయం. పిచ్చి పరిస్థితిని అంచనా వేసే బంతిని బాదాలి. ఒక్కసారి టీ20 ప్రపంచ కప్ ముందు ఫామ్ను గుర్తు చేసుకుంటే చాలు. టీ20లో వన్డౌన్ ఎంతటి కీలక స్థానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెప్టెన్ సూర్య నుంచి తనకు ఎంతో ఇష్టమని ఈ ప్లేస్ను అడిగి మరీ తీసుకున్న హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ఎందుకో తెలియని ప్రెషర్కు గురవుతున్నాడు. సూపర్ క్యాచెస్ అందుకునే అతడు ఫీల్డింగ్లోనూ కంగారు పడ్డాడు. ఆరంభంలో ఇన్నింగ్స్ నిర్మించి ఆఖర్లో దూకుడుగా ఆడే తన మార్క్ స్టైల్ను తీసుకొస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. ఒక్కసారి పాక్పై ఆసియా కప్ ఫైనల్లో తిలక్ గుర్తు చేసుకుంటే చాలు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నాడంటే విజయంపై నమ్మకాలు ఉండేవి. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్లోనూ నేను ఉన్నానని భరోసా ఇచ్చేవాడు. గత టీ20 ప్రపంచ కప్లో తన ఆల్రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో అతడి చివరి ఓవర్ను సాధించాడు. ఇప్పుడు కూడా టీమిండియాకు కీలక సమయం. 2 మ్యాచ్లు భారీగా గెలిస్తేనే సెమీస్కు చేరే ఛాన్స్. తనకొచ్చిన స్టార్ ఆల్రౌండర్ బిరుదును ఏదో గాలివాటంగా రాలేదని నిరూపించుకోవాల్సిన తరుణం. 5 లేదా 6 స్థానంలో బ్యాటింగ్ దిగితే ప్రత్యర్థి బౌలర్ల అదిరిపోవాలి. బంతిని చేబడితే వికెట్లు నేలకూలాలి. అందుకు కాస్త లౌక్యం ప్రదర్శించాలి. ఒకేలా బంతిని విసురుతామంటే ఇప్పుడు కుదరడం లేదు. వేగంగా పరిగెడుతూ వచ్చే బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేసేలా బౌలింగ్ చేయాలి. ఇప్పుడు జట్టులో శివం దుబే అత్యంత కీలక సభ్యుడు. బ్యాటర్గా 6వ స్థానంలో వచ్చి అటాకింగ్ గేమ్ ఆడుతాడు. అందులో అతడిపై అభిమానులకు ఎలాంటి సందేహం లేదు. కానీ మేనేజ్మెంట్ దుబేను మీడియం పేసర్ ఆల్రౌండర్గా భావిస్తుంది. తన రెండో కర్తవ్యాన్ని ఇంకాస్త మెరుగ్గా నిర్వహించాల్సిన బాధ్యత దుబేపై ఉంది. పిచ్చును సద్వినియోగం చేసుకొని పేస్ బౌలర్లు తమ స్పీడును తగ్గించుకొని బంతులేస్తున్నారు. అలాంటిది దుబే నుంచి 15 స్లో బంతులు వస్తే బ్యాటర్లకు పెను సవాలుగా మారుతాడు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. ఇప్పుడు జింబాబ్వే పసికూన కూడా కాదు, ఆస్ట్రేలియా శ్రీలంక జట్టుకే షాక్ ఇచ్చి
ఈ స్టేజ్కి వచ్చింది. మరి అలాంటి టీమును తక్కువ అంచనా వేయకూడదు. అసలే మనం డిఫెండింగ్ ఛాంపియన్లం. మరోసారి అదే తరహా గేమ్ను ప్రదర్శిస్తే మ్యాచ్ ఏంటి, సెమీస్ బెర్త్కు రూటు ఆటోమేటిక్గా పడిపోతుంది. జింబాబ్వేపై వెస్టిండీస్ ఆడిన తీరు గుర్తుంది కదా, అలాగే మనం కూడా ఏమాత్రం కనికరం లేకుండా దూకు ప్రదర్శించాలి. దానికి టీమిండియాకు టైం వచ్చింది ఈరోజు. ఆల్ ది బెస్ట్ టీమిండియా.